బాబాయ్ నీ పేరే? నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తాం సార్. వ్యవసాయం చేస్తావు. వ్యవసాయం ఎట్లుంది వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయం పరిస్థితి అంటే మొన్నటిదాకా వర్షాలు లేకుండే, ఆ, ఈ మళ్ళీ ఈ నెల నుంచి వర్షాలు ఎక్కువై కొంచెం పంటలకు ఇబ్బంది అవుతుంది. పంటలకు ఇబ్బంది అవుతుంది. పంటలు నీళ్ళకెళ్ళి కోసుడు అవుతుంది. ఆ, నీళ్ళలో కోసుడు, కూలోళ్ళు వచ్చుడు లేదు. వర్షాలు ఎక్కువైనాయి. మొన్నదాకానే వర్షాలు లేక దెబ్బ అయింది. ఆ. ఇప్పుడు ఈ వర్షాలతో ఇట్లా అవుతుంది. ఏమేం పండిస్తావు? నేను ఆ, కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, ఉమ్, సొరకాయలు, ఉమ్, ఆకుకూరలు పండిస్తాం. కూరగాయలు ఇవి పండిస్తావు. ఎట్లా పండిస్తాం. మరి వర్షాలకి ఎట్లా ఉంది మరి? ఆకుకూరలు తట్టుకుంటలేవు సార్, తట్టుకుంటలేవు, చచ్చిపోతుంది. అయ్యో, ఆ. ఇక ఇవి కూడా నీళ్ళలో కోసుడు అవుతుంది ఉన్న కూరగాయలు. ఏవి నువ్వు ఉన్న కూరగాయలు? ఆ, ఆ, బెండకాయలు కూడా నీళ్ళలోనే తెంపుడు. చాలా దిగుబడి కూడా తగ్గింది, ఆ, పంటలు తగ్గినాయి. పంటలు రెండు మూడు సంచులు వెళ్ళేది, ఒక సంచి 2 సంచులు వెళ్తుంది. ఆ, తక్కువ వస్తున్నాయి పంటలు. ఆ. రేట్లు ఎట్లా అమ్ముతారు? రేట్లు బోర్డు ధరనే అమ్ముతున్నాం. ఇక్కడ బోర్డు ధర ఏది రాస్తే అదే. ఆ, ఇక రేట్లు అంత పెద్దగా ఏం లేవు, మామూలుగా ఉన్నాయి. రేట్లు లేవని ఏం కాదు. ఆ, ఈ ఉన్న రేట్లకైనా పంట మాకు అప్పటోళ్ళు వస్తే ఏం కాదు, ఆ. పంట తగ్గింది. పంట తగ్గింది. పంట తగ్గింది, పంట తగ్గింది, రేట్లు లేవు. రేట్లు లేవు. పరిస్థితి మీ రైతు? ఇక పరిస్థితి రైతుది అంతే కదా సార్. రైతును ఇక గంతే ఉంటుంది మనది. మనకి ఏంటంటే ఇప్పుడు మనకు వర్షాలు మామూలుగా పడితే ఏం కాదు, ఎక్కువ పడ్డా కష్టమే, మొత్తం పోయినా కష్టమే, 2 విధాల నష్టం. దానికి ఏం చేయలేము. ఇక మొన్నదాకా బోర్లు పోయలేదు, ఇప్పుడు పోస్తున్నాయి. వర్షాలు ఎక్కువైనాయి, అందుకొరకు పంటలకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మరి ఇట్లయితే ఇంట్లో ఎల్లుడు ఎట్లా? ఏంది? ఈ ఎల్లుడు పెట్టుడు తప్పదు కదా సార్, పెట్టుబడి తప్పదు కదా, పెట్టుబడే తప్పదు. పెట్టుబడి మందం పండిస్తున్నాం, అంతే. లాభం ఏం వస్తలేవు, రైతు కనడం కష్టమే అంటారు. కష్టమే, చాలా కష్టం. ఈ రైతు భరోసా గవి అని ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా? ఇంకా వేయలేదు. ఏమున్నా ఇంకా రుణమాఫీ ఒక్కటి చేసారు, అంతే. అంతే, ఏం చేయలేదు. ఏం చేయలేదు. అప్పుడేం ఎంత అయింది? మనకు 50 ఉంటే 50, 30 ఉంటే 30, కొందరికి లక్షలు ఉన్నాయి. లక్షలలో మనం లేము, మనకు కాలేదు. ఈ రైతు బంధు ఇవన్నీ రైతు బంధు ఇంకేం వేయలేదు, ఆ, వేస్తా అన్నాడు, వేయలేరు. ఇస్తానన్నారు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన మరి రైతులకి? ఎట్లా ఇక ఇప్పటికైతే ఇంకా ఏమీ ఏర్పడతలేదు, ఏం ఏర్పాటు? ఏమి ఏర్పడతలేదు. అదేమో అప్పుడు మనకు 10 ఏళ్ళు 6 నెలలకు ఒకసారి వేస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంతవరకు ఏం లేదు, ఆ, రైతు బంధు లేదు. వేస్తా అన్నట్టుండు, ఆ, ఇంకా వేయలేదు. 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 అప్పుడు రైతు బంధు మంచిగా వస్తుండే వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు. వచ్చింది. 6 నెలలకు ఒకసారి ఇచ్చి ఆసనకు వస్తుండే, ఏదైనా ఆసర అవుతుండే. అవుతుండే. ఇక ఇప్పుడైతే ఇంకా వేయలేదు, వేస్తా అని అంటుండు, అంతే. మరి అకాల వర్షాలు పడుతున్నాయి, ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా ఏమైనా మీ ఈ కూరగాయల రైతులకి? ఇంకేం లేదు, ఏం లేదు. ఏం లేదు. ఇంకా ఏం ఆదుకుంటామంటారు కానీ ఇంతవరకు అయితే ఇంకేం లేదు, ఏం లేదు. ఏం లేదు. ఏం ఎట్లా ఆదుకోవాలంటావే? నీకు ఏం చేస్తే మంచిగా ఉండడు? ఇప్పుడు నష్టపరిహారం. నష్టపరిహారం ఇవ్వాలి. ఉమ్, ఇప్పుడు మనం 10,000 పెట్టినాం అనుకో, ఓ 2,000, 3,000, 4,000, ఒక 5,000 సాయం చేస్తే రైతు కొంచెం ఆసర అవుతుంది. ఉమ్, ఇక వాళ్ళ ఇస్తారా ఇయ్యరా ఇక వాళ్ళకి అంతే అండి. అంతే.